హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బెండకాయ కూర ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం పైన తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లి పేస్ట్ని పక్కన పెట్టేయండి. ఇక్కడ ఒక 1/4 kg బెండకాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఇలాగే మీడియం సైజ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక బిర్యానీ ఆకుని ఇలాగ తుంచుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బెండకాయలు పైన కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ కొంచెం క్రిస్పీగా అయిన ఈ బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇలాగా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ పడితే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే మనం ఉల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదా బరకగా, ఆ గ్రైండ్ చేసుకున్న ఉల్లి పేస్ట్ని వేసుకొని 2-3 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఈ ఉల్లి పేస్ట్ కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మసాలాలు మాడకుండా ఉండడం కోసం కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ ఉండండి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు ఇలాగ కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-8 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5-8 నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత రుచికరమైన బెండకాయ కూర మీరు లైఫ్లో ట్రై చేసి ఉండరు, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, పరోటా, పుల్కా, అన్నం దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.